1700 మంది న్యూడ్ వీడియోలు మస్తాన్ సాయి వద్ద గుర్తించిన పోలీసులు. అందులో బీఆర్ఎస్ నేతలవి ఉన్నట్టు అనుమానం. నిందితుడికి అండగా మాజీ మంత్రి పిఏ. గత ప్రభుత్వంలోని ఇద్దరు పెద్దలు. డ్రగ్స్ పంపిణీ వ్యవహారంలోనూ అతడి హస్తం. లావణ్య ఫిర్యాదుతో అన్ని కోణాల్లో విచారిస్తున్న పోలీసులు. సో ఈ మస్తాన్ సాయి ఎవరైతే ఉన్నారో ఈయన గురించి మనకి 3 రోజుల నుంచి అయితే కనుక వార్తలు వస్తున్నాయి. ఇతను అంటే నిన్నటి వరకు చూసుకుంటే కనుక ఈ వార్తా కథనం 100 మందికి పైగా అంటే నిన్న పొద్దున ఉన్న అప్డేట్ ప్రకారం అయితే కనుక న్యూస్ పేపర్లో 100 మందికి పైగా మహిళల అసభ్యకర వీడియోలు ఇతని దగ్గర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు అని చెప్పారు. అంటే ఇంకా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. సో మొత్తం అంటే ఆ దర్యాప్తు కొనసాగింపు క్రమంలో తేలినది ఏంటంటే 1700 మంది న్యూడ్ వీడియోలు ఇతని దగ్గర ఉన్నాయని తెలిసింది. మస్తాన్ సాయి మీద లావణ్య ఎవరైతే విజయవాడకు చెందిన లావణ్య ఉందో మనం గతంలో చూసాం. రాజ్ తరుణ్ హీరో రాజ్ తరుణ్ ఉన్నారు కదా, హీరో రాజ్ తరుణ్ ప్రేయస్ని అని చెప్పి లావణ్య చెప్పారు. సో తను కంప్లైంట్ చేసింది ఇతని మీద మస్తాన్ సాయి. యాక్చువల్గా మస్తాన్ సాయి వల్లనే వాళ్ళ మధ్య కూడా విభేదాలు వచ్చాయి అన్నట్టు లావణ్య గారు అయితే కనుక ఒకసారి గతంలో చెప్పారు. సో ఈ నేపథ్యంలో లావణ్య ఇచ్చిన కేసుని తీసుకొని మస్తాన్ సాయి మీద అయితే కనుక మస్తాన్ సాయిని కస్టడీకి తీసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంట్లో అయితే కనుక చాలా కీలకమైన విషయాలు అయితే బయటపడుతున్నాయి రోజు రోజుకి. 1700 మంది న్యూడ్ వీడియోస్ అంటే కనుక అది సామాన్యమైన విషయం కాదు. ముఖ్యంగా ఆయన ఈ వీడియోలని అడ్డు పెట్టుకొని అమ్మాయిల్ని మహిళల్ని బెదిరించడము, తనకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళతో అసభ్యకరంగా ప్రవర్తించడము ఇలాంటివన్నీ చేశారు. నిన్న చూసుకున్న వార్తా కథనాల ప్రకారం అయితే కనుక ఎవరైతే కనుక అంటే బాధితులు పోలీస్ కంప్లైంట్ చేస్తాము అంటే కనుక ఇతను అంటే దొంగ ఏడుపులు ఏడ్చి నేను సూసైడ్ చేసుకుంటా మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే చెప్పేసి ఫ్యాన్కు ఊరేసుకుంటున్నట్టు ఆ ఫోటోలు వీడియోలు తీసి పంపించడము, అలా కూడా వాళ్ళని బెదిరించి తన గ్రిప్లో పెట్టుకున్నాడు. ఎందుకంటే మహిళల వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చి కూడా ఇది చేశాడు అని చెప్పేసి వార్తలు అయితే వచ్చాయి. సో ఆ నేపథ్యంలో ఆ వీడియోస్ ఎక్కడ బయట పెడతారో అని చెప్పేసి భయపడి చాలా మంది ముందుకు రాలేదు. నిన్న విచారణ చేస్తున్నప్పుడు పోలీసులు ఒకటే చెప్పారు. సో మస్తాన్ సాయికి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడకుండా వచ్చి తిన పైన కంప్లైంట్ చేయండి ఎవరైతే బాధితులు ఉంటే అని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఇక్కడ చూసుకుంటే కీలక అంశాలు అయితే కనుక ఇచ్చారు. సో బీఆర్ఎస్ నేతలవి కూడా అంటే ఈ న్యూడ్ వీడియోస్లో బీఆర్ఎస్ నేతలవి కూడా ఉన్నట్టు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా నిందితుడికి అండగా మాజీ మంత్రి పిఏ అలాగే గత ప్రభుత్వంలోని ఇద్దరు పెద్దలు అండగా ఉన్నారని చెప్పేసి ఇచ్చారు. ఎందుకంటే ఇతను డ్రగ్స్ సప్లై చేసేవాడు. అంటే ఇట్లాంటి అసభ్యకరమైన మహిళలతో అసభ్యకరమైన పనులే కాకోకుండా మహిళల్ని హింసించడమే కాకోకుండా డ్రగ్స్ కూడా పంపిణీ చేసేవాడు. సో ఆ డ్రగ్స్ పంపిణీ వ్యవహారంలో కూడా ఇతడి హస్తం ఉంది అని చెప్పేసి ఇచ్చారు. సో మొత్తానికి లావణ్య చేసిన డేరింగ్ నిర్ణయంతో పోలీసులకు ఏదైతే కంప్లైంట్ చేసిందో కంప్లైంట్ చేయడం వల్ల చాలా మంది అంటే ఈయన చేస్తున్న అక్రమాలు అవ్వచ్చు, అలాగే మహిళలు నుంచి పడుతున్న మానసిక క్షోభ శారీరక క్షోభ ఏదైతే ఉందో దాని నుంచి ఒక రకంగా అంటే ఇంక మిగతా వాళ్ళు బలవ్వకోకుండా కాపాడినట్టు అయ్యింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఎవరైతే ఈయన బాధితులు ఉన్నారో మస్తాన్ సాయి బాధితులు ఉన్నారో వాళ్ళు భయపడకుండా వచ్చి కేసు పెట్టొచ్చు, వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని కూడా చెప్పొచ్చు అని చెప్పేసి సూచించారు.